ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కు పార్టీ ముఖ్య నేతలు చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రఘువర్ధన్, తెలంగాణ భవన్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? కేటీఆర్ విచారణకు బయలుదేరారా? ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన వ్యవహారంపై కేటీఆర్ ఇవాళ రెండో మారు ఏసీబీ ముందు హాజరు కానున్నారు. గతంలో జనవరి నెలలో ఒక మారు ఏసీబీ ముందు హాజరయ్యారు. ఇటీవలే ఏసీబీ అధికారులు మరోమారు కేటీఆర్కు సమన్లు జారీ చేశారు. అయితే మే నెలలోనే హాజరు కావాలని ఆదేశించినప్పటికీ కూడా తన విదేశీ పర్యటనలో ఉన్నందున ఆ తర్వాత ముగిసిన అనంతరం హాజరవుతారని అన్నారు. అందుకు అనుగుణంగానే ఏసీబీ తదుపరి నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఉదయమే నార్సింగ్లోనే తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరారు. కొంతమంది నేతలతో కలిసి ప్రస్తుతం నందినగర్లో కేటీఆర్ ఉన్నారు. నందినగర్లో నివాసంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫార్ములాకి సంబంధించిన అంశాలు, పోలీసు ఏసీబీ నోటీసులు, ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కొంతమంది నేతలు కూడా అక్కడే ఉన్నారు. అటు కాసేపట్లో నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకుని ఉన్నారు. ఇప్పటికే మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, సంజయ్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులందరూ కూడా ఇప్పటికే చేరుకుంటారు. కేటీఆర్ ఇక్కడి నుంచి తెలంగాణ భవన్ నుంచే ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడికే నేతలందరూ కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలందరూ కూడా ఇక్కడికే తరలి వస్తున్నారు, కార్యకర్తలందరూ తరలి వస్తున్నారు. రెండో మారు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ప్రత్యేకించి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రమోటర్ తప్పుకోవడంతో, స్పాన్సర్ తప్పుకోవడంతో హెచ్ఎండీఏ సంబంధించిన నిధులను చెల్లించారన్న అభియోగానికి సంబంధించి 45 కోట్ల మేర నిధులను రాష్ట్రానికి చెందిన నిధులను విదేశీ సంస్థకు చెల్లించారు. నిబంధనలకు ఉల్లంఘనంగా చెల్లించారు. అది కూడా ఎటువంటి అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు చెల్లించారన్న అభియోగాలపై ఇందుకు సంబంధించిన విచారణ జరుపుతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను కూడా ఏసీబీ విచారించింది. వాటన్నింటి ఆధారంగా కేటీఆర్ను మరోమారు ప్రశ్నించున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద చూసుకోవచ్చు. నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో పోలీసులను కూడా భారీగానే మోహరించారు. ఇక్కడ నుంచి అంటే తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయం దగ్గరే ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి కేటీఆర్ నడుచుకుంటూ వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. గత విచారణకు హాజరైనప్పుడు ఆయన కేసీఆర్ ర్యాలీగా వెళ్లిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తును పెంచారు. ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద మనం చూస్తున్నాం. ఇందుకు సంబంధించి దృశ్యాలు ఇప్పటికే నేతలు తెలంగాణ భవన్కు కాసేపట్లో కేటీఆర్ చేరుకుని ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న నేతలందరితో మాట్లాడి ఇక్కడ నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. ప్రధానంగా కేటీఆర్ ఇవాళ ఉదయమే విచారణ నేపథ్యంలో ఇవాళ ఉదయమే ఎక్స్లో ఒక పోస్టు చేశారు. రాజకీయ వేధింపులతో పాటు కుట్రలు, విచారణలు ఎన్నింటికైనా తాము వెనక్కి తగ్గబోమని, తాము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని 420 హామీలు, 6 గ్యారంటీలు, మోసపూరిత డిక్లరేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద చూడవచ్చు మనం. ఇందుకు సంబంధించి నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. కేటీఆర్ విచారణ కొనసాగినంతసేపు కూడా వారందరూ తెలంగాణ భవన్లోనే అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుతం కాసేపట్లో నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ తెలంగాణ భవన్కు బయలుదేరి వస్తారు. ఇది ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉన్న పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్.